అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. సింధు జలాల ఒప్పందం ఏంటి? ప్రధాని మోదీ నిర్ణయంతో పాకిస్తాన్ ఎలాంటి జల దిగ్బంధంలో చిక్కుకుంటుంది? పహల్గాంలో చెందిన పర్యాటకుల రక్తం పాక్ పతనానికి కారణం కాబోతోందా? వీర మరణం పొందిన వారి భార్యల కన్నీళ్లే పాక్ ని ఎడారిగా మార్చబోతున్నాయా? పాకిస్తాన్తో 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం దాడి నేపథ్యంలో తక్షణమే నిలిపేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. సింధు నది వ్యవస్థలో ప్రధాన నదులు పాకిస్తాన్కి చాలా ముఖ్యమైనవి. తాజా చర్యల వల్ల పాకిస్తాన్కు మాత్రం గడ్డుకాలం రాబోతోంది. మోడీ సర్కార్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో నదీ జలాల అంశం మళ్లీ తెరపైకొచ్చింది. ఇరు దేశాల మధ్య విస్తరించి ఉన్న సింధు నది, దాని ఉపనదుల జలాలను సాగు కోసం, జల విద్యుత్ వంటి తదితర అవసరాల కోసం వినియోగించుకునేందుకు భారత్ పాక్ 6 దశాబ్దాల క్రితం చేసుకున్న ఒప్పందమే సింధు జలాల ఒప్పందం. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పహల్గాం దాడి కారణంగా భారత్ పాకిస్తాన్తో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకుంటోంది. అటారీ బోర్డర్ కూడా మూసివేయనుంది. ఇక పాకిస్తాన్తో ఉన్న సింధు నది జలాల ఒప్పందంపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. కొన్నేళ్ల క్రితం చేసుకున్న సింధు నది జలాల ఒప్పందం కూడా సస్పెండ్ చేసింది. ఈ అగ్రిమెంట్ నిలిపివేయటం వల్ల చిన్న సింధు నది, జీలం, బియాబ్, సట్లెజ్ నది నీళ్లు పాకిస్తాన్కి నిలిచిపోతాయి. ఈ నేపథ్యంలో కొన్ని మిలియన్ల మంది ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ నదులు అక్కడి ప్రజలకు ప్రధాన వనరులు, వ్యవసాయం, ఇతర అవసరాలను తీరుస్తాయి. భారతదేశం పాకిస్తాన్ మధ్య 1960 సెప్టెంబర్ 19న సింధు జల ఒప్పందం జరిగింది. వరల్డ్ బ్యాంక్ సమక్షంలో ఇరు దేశాలు సంతకం చేశాయి. అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య 1965, 1971, 1999 మధ్య యుద్ధం వచ్చినా కానీ ఈ నీటి జలాల పంపకంలో ఎలాంటి నిలుపుదల చేయలేదు. కానీ తాజాగా పహల్గాం దాడి తర్వాత ఈ నీటిని నిలిపివేసింది భారత్. ఈ సింధు నదీ జలాల అగ్రిమెంట్ కరాచీలో భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ, అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు మార్షల్ అయూబ్ ఖాన్ మధ్యలో జరిగింది. ఈ అగ్రిమెంటు ప్రకారం తూర్పు దిశగా వెళ్లే బియాస్, రవి, సట్లెజ్ ఇండియాలో ఉండే ఈ ఉపనదులన్నీ ఏడాదికి 41 బిలియన్ మెట్రిక్ క్యూబ్ ఇండియా ఉపయోగిస్తోంది. అయితే పశ్చిమ దిశగా వెళ్లే నదులైన సింధు, చీనాబ్, జీలం 99 బిలియన్ల మెట్రిక్ క్యూబ్స్ పాకిస్తాన్ వినియోగించుకుంటోంది. అంటే 30% నీటిని ఇండియా వినియోగిస్తే సింధు నది వ్యవస్థలో పాకిస్తాన్ మాత్రం 70% నీటిని వినియోగిస్తోంది. జీలా, చీనాబ్ ఉపనదులపై భారత్ కిషన్ గంగా ప్రాజెక్టును కూడా నిర్మిస్తోంది. భారతదేశం ప్రవాహాన్ని నిలిపేయటం వల్ల పాకిస్తాన్ విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. నీటి ప్రవాహం తగ్గటం వల్ల పంట వైఫల్యాలు, దిగుబడి తగ్గటం, ఆహార అభద్రత ఏర్పడవచ్చు. ముఖ్యంగా గోధుమ, వరి, పత్తి వంటి పంటలు పండవు. దీంతో ఆహార కొరత ఏర్పడుతుంది. ఇలా పహల్గాం ఉగ్రదాడికి కొంత పగని తీర్చుకోబోతోంది భారత్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.